తెలుగులో దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేటువంటి ఒక వాక్యం ఉంది. అయితే దానిలో చిన్న లోపం ఉంది వాక్యంలో. ఏమిటి అంటే దిక్కు తెలియని వారికి దేవుడే దిక్కు. దీని అర్థం ఏమిటి అంటే పూర్వం ఈ ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలి. ఒక 100 కిలోమీటర్లు తూర్పుగా ప్రయాణం చేయాలి. మీరు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దారిలో మేఘాలు, వర్షం, రోడ్ల మీద ఎవరూ లేరు, ఊరిలో ఎవరూ కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు సూర్యుడు ఎటున్నాడో కూడా తెలియదు, తూర్పు ఎటో తెలియదు. ఇప్పుడు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళగలిగితే మీరు అక్కడ శివుని యొక్క పానమట్టం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ఉత్తరాన్ని సూచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉత్తరం ఏది, తూర్పు ఏది అని నిర్ణయం తీసుకుని ప్రయాణం సాగించేటువంటి వారు. అందుకే దాని దిక్కు తెలియని వారికి దేవుడే దిక్కు. ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.